దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్ హర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు 3 వన్డేలు ఆడిన హర్షదీప్ అందులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ ఆదివారం నాటి మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్ అదరగొట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 వికెట్లు తీసి సఫారీ జట్టు బ్యాటింగ్ యూనిట్ను సఫా చేశాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో 5 వికెట్లు తీసిన తొలి భారత పేసర్గా హర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 3 భారత బౌలర్లు ఈ ఫీట్ సాధించారు. అయితే వారంతా స్పిన్నర్లే కావడం విశేషమనే చెప్పాలి. 1999లో సునీల్ జోషి, 2018లో యజువేంద్ర చహల్, 2023లో రవీంద్ర జడేజాలు సౌత్ ఆఫ్రికాపై 5 వికెట్లు పడగొట్టారు. హర్షదీప్ కంటే ముందు సౌత్ ఆఫ్రికాలో భారత పేసర్ అత్యుత్తమ ప్రదర్శన ఇషాంత్ శర్మ పేరట ఉండేది. 2013లో సెంచురియన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన ఇషాంత్ శర్మ 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజాగా హర్షదీప్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. హర్షదీప్ సింగ్ ఆదివారం జరిగిన తొలి వన్డేలో 10 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు 3 వన్డేలు మాత్రమే ఆడిన హర్షదీప్ వాటిలో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్లో మాత్రం 5 వికెట్లు చెలరేగిపోయాడు. తన వన్డే కెరియర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ 24 ఏళ్ల పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతుండటం పట్ల ఇబ్బంది పడతానేమో అనిపించింది, కానీ త్వరగానే సెట్ అయినట్లు చెప్పాడు. తనను ప్రోత్సహించిన కెప్టెన్ కేఎల్ రాహుల్కి హర్షదీప్ సింగ్ కృతజ్ఞతలు చెప్పాడు. ఈ టైంని ఎంజాయ్ చేస్తున్న ఆ దేవుడికి, జట్టు యాజమాన్యానికి థ్యాంక్స్. జోహాన్స్బర్గ్లోని స్టేడియం సాధారణ గ్రౌండ్ల కంటే డిఫరెంట్గా ఉంది. నా పెర్ఫార్మెన్స్ పట్ల హ్యాపీగా ఉన్నా. సుదీర్ఘ కాలం తర్వాత వన్డే క్రికెట్ ఆడాను. ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ బైకి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. ఇకపై జరగబోయే మ్యాచ్లపై దృష్టి సారిస్తా అని హర్షదీప్ అన్నాడు. అయితే వన్డేల్లో ఈ మ్యాచ్కు ముందు వరకు నేను వన్డేల్లో గొప్ప ప్రదర్శన చేయలేదు, కానీ ఈసారి మంచి ఆరంభం లభించింది. పిచ్ నుంచి మంచి సహకారం లభించింది. పిచ్లో పెద్దగా మూమెంట్ ఉండదని తొలుత భావించా, కానీ అనూహ్యంగా స్వింగ్కు అనుకూలంగా మారిపోయింది. వికెట్ బంతులు వేయడంతో వికెట్లు దక్కాయి. 5 వికెట్లు ప్రదర్శన చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా అని హర్షదీప్ సింగ్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 116 పరుగులకే ఆల్అవుట్ అయింది. అయితే హర్షదీప్ 5 వికెట్లు తీయగా మరో పేసర్ అవేష్ ఖాన్ 8 ఓవర్లు వేసి దాంట్లో 3 మేడలు చేసి కేవలం 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో 116 పరుగులకే సఫారీ జట్టు చాపు చుట్టేసింది. అయితే లక్ష్యానికి గాను 16.4 ఓవర్లో టీమిండియా ఛేదించేసింది. డెబ్యూ ప్లేయర్ ఓపెనర్ సాయి సుదర్శన్ 50 చేయగా శ్రేయస్ అయ్యర్ కూడా 50తో ఆకట్టుకున్నాడు. దీంతో గాను 16.4 ఓవర్లో ఛేదించింది. అంటే ఇంకా 200 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయ తీరాలను చేర్చుకుంది. అంతేగాను 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో కూడా దూసుకెళ్ళింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.